డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఏ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. మీ అందరికీ ఈరోజు లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీకి స్వాగతం పలుకుతూ సనేజ్ వెల్బీయింగ్ ట్రైనర్గా ఈరోజు వెల్బీయింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన మీకు అవేర్నెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. యాజ్ యూజువల్గా మనం సిఇఓ అని చెప్తాం. సిఇఓలోని భాగంగా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సిఇఓలో ఇది పార్ట్ 1 అని చెప్పచ్చు. రైట్, ఒక్కొక్క టాపిక్ మాట్లాడదాం. బై మైసెల్ఫ్ వీరానాయుడు గోల్డ్ యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మీద అండ్ బ్రేవ్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం లాస్ట్ 25 ఇయర్స్గా. లక్కీగా ఈరోజు మీతో సిఇఓ అన్న మన టాపిక్ని, దట్టు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన ఫస్ట్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. రైట్ ఫ్రెండ్స్, ఈ సిఇఓ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అసలు సిఇఓలో మనం ఎంటర్ అయితే వచ్చే లాభాలు ఏంటి, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఏం ప్రయోజనం దొరుకుతుంది అనే పాయింట్కి మనం డిస్కస్ చేస్తే 12 పాయింట్స్ మేము ముందు పెట్టవచ్చు. అందులో నెంబర్ 1 వచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడున్న ఇన్కమ్కి అడిషనల్గా ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీ ఏర్పడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, ఇది ఎలా ఏంటి అనేది ఇంకా డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. లేదా పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. లైఫ్ టైం ఇన్కమ్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. హార్ట్ టైం అంటే దట్ మీన్స్ హృదయపూర్వకంగా మనస వాచ కర్మన అంటారు కదా, అలా అంటే ఎదుటి వాళ్ళని అన్యాయం చేయకుండా వారిని గెలిపిస్తూ మనం కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో నుంచి పనిచేసుకోవచ్చు లేదా ఆఫీస్లో నుంచి పనిచేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఆఫీస్, మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి పని చేయొచ్చు. కోర్స్ ఈరోజు మనం అట్లానే మాట్లాడుకుంటున్నాం కదా, నేను మా ఇంట్లో ఉండి మాట్లాడుతున్నాను, మీరు కూడా మీ ఇంట్లో ఉండి వింటున్నారు. లైక్ దిస్, ఇంతే. బిజినెస్ చేయడం ఇలానే అనమాట. జాబ్ ఫ్రీ లైఫ్. జాబ్ నుంచి ఫ్రీడమ్ కావాలి, ఏదో ఒక బంధాల్లో బంధించబడిపోయి ఉన్నాము, తప్పదు, ఎవ్రీ మంత్ శాలరీ వస్తే కానీ ఫ్యామిలీ నడవదు, ఎప్పుడెప్పుడు ఈ జాబ్ వదిలేద్దామా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుందా అన్నటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. లోన్ ఫ్రీ లైఫ్, ఇంక ఇది పెద్ద టార్చర్ అనమాట. జనరల్గా ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్, మేబీ ఎక్కువగా ఈఎంఐలు ఫస్ట్ వీక్లోనే ఉంటాయి. ఆ లోన్లు వాళ్ళు, ఈఎంఐలు వాళ్ళు, కార్ ఈఎంఐ, బైక్ ఈఎంఐ, హోమ్ రెంట్స్, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. నెక్స్ట్, బేసిక్ నీడ్స్. ఎక్సలెంట్, ఈరోజు ఇదే మన టాపిక్. బేసిక్ నీడ్స్ అంటే మనకు కూడు గూడు నీడ అంటారు, అవి కాదు, అవి ఒకప్పుడు. ఇప్పుడు బేసిక్ నీడ్స్ అంటే బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఈ బేసిక్ నీడ్స్ అనమాట. అందులో హెల్త్ పైన మనకి మినిమం ఎంత ఎడ్యుకేషన్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్. అప్పుడు మనం చాలా మనీని మిగిలించవచ్చు, చాలా ఎక్స్పెండిచర్ మనకు ఖర్చు కాకుండా ఆగిపోతుంది. డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న డబ్బుని ఖర్చు కాకుండా చూసుకోవడానికి హెల్త్ పైన నాలెడ్జ్ ఉండాలి. అర్థమైంది కదా, క్లియర్. ఇది 5th పాయింట్. 7th వన్, డ్రీమ్స్. ఇందులో పార్టిసిపేట్ చేయడం వల్ల ముఖ్యంగా మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. దట్ మీన్స్ కార్ కానీ, ఫారెన్ ట్రిప్, హోమ్, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ చాలా వరకు కళ్ళలోనే ఉంటాయి, ప్రాక్టికల్గా కుదరదు చాలామందికి. బట్ వాటిని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది అనమాట. నెక్స్ట్, సెల్ఫ్ ఐడెంటిటీ. దట్ మీన్స్ రికగ్నేషన్. గుర్తింపు కోరుకుంటాం, మనం అందరం పనిచేస్తాం, వర్క్ చేస్తాం, మంచి కెరీర్లో ఉంటాం. బట్ మనం ఏంటి అనేది మనకే కాకుండా, మన ఊర్లోన, మన వీధిలోనే కాకుండా దేశానికి, రాష్ట్రానికి తెలియాలి. సో మన ఐడెంటిటీ కోరుకుంటాం, రికగ్నేషన్ కోరుకుంటాం. దాంతోపాటు బ్రాండ్ కావాలి, ఒక మంచి బ్రాండ్ కావాలి. అంటే మీ పేరు లేదా ఒక దేని గురించి అయినా చెప్తే మీరు గుర్తు రావాలి. అలాంటి బ్రాండ్ మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. లగ్జరీ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ కూడా లగ్జరీగా ఉండాలి కోరుకుంటాం, బట్ ప్రాక్టికల్గా అచీవ్ చేయడానికి అవకాశం ఇక్కడ దొరుకుతుంది అని చెప్తున్నా. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. మనం ఎప్పుడు ఏ పని చేయాలా, ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా అక్కడికి వెళ్ళాలి. అలాంటి అవకాశం
దానికోసం మన దగ్గర మనీ ఉండాలి. మనీతో పాటు టైం కూడా ఉండాలి. చాలా మంది దగ్గర మనీ ఉంటది. బట్ టైం ఉండదు. ఈరోజు ఎగ్జాంపుల్‌కి ఇంట్లో మేము ఫ్యామిలీ మెంబర్స్ ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకొని, అలా ఏదన్నా ఒక ట్రిప్ ఏస్తే బావుంటది అన్న ఆలోచన వచ్చిందనమాట. సో, వెంటనే ఎప్పుడు ఎళ్దాం? ఏంటి? అనే ఆలోచనొచ్చి టుమారో ప్లాన్ చేస్తున్నాం. బెంగుళూరు అట్లా వెళ్ళి ఒక 2 డేస్ ఆర్ 3 డేస్ సాటర్‌డే, సండే అండ్ ఫ్రైడే 3 రోజులు అట్లా ఎంజాయ్ చేసొద్దాము. ఫ్యామిలీతో కలిసి తిరుగుదాము అన్న ఆలోచన అనమాట. దీనికి 2 సహకరించాలి. ఒకటి టైం సహకరించాలి అండ్ మనీ సహకరించాలి. పాకెట్ సహకరించాలి. ఇలాంటి అవకాశం కూడా దొరకతాది అని చెప్పడానికి చెప్తున్నాం. అండ్ సేమ్ టైమ్ రెస్పెక్ట్ ఇంట, బయట కోరుకుంటాం. ఇంట్లో కావాలి అనుకుంటాం. బయట కూడా కావాలనుకుంటాం. సో, ఇవి 2 రావాలి అంటే ఏమంటే మనం రైట్ కెరియర్‌లో ఉండాలి. మన ఎర్నింగ్స్ కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతది. రైట్? నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఆన్ నేషన్ బిల్డింగ్. దేశం నాకేమిచ్చింది అనడం కన్నా, దేశానికి నేనేమిచ్చాను అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అంటే నేనేమంటానంటే, ఈ గవర్నమెంటు పథకాలు తీసుకునే స్థాయిలో మనం ఉండకుండా, గవర్నమెంట్‌కి టాక్స్ కట్టే స్థాయిలో మనం ఎదగొచ్చు. అలాంటి అవకాశం దొరుకుతది. అంటే ఇప్పుడు దేశానికి సేవ చేయడానికి ఇది బెస్ట్ ఆపర్చునిటీ నాకు తెలిసి. ఎవరు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు దేశానికి అని చెప్పంటే, మన ఫస్ట్ ప్లేస్‌లో ఆర్మీ, మిలిటరీ, నేవీ తీసుకొని, తర్వాత రైతులను తీసుకొని, ఆ తర్వాత ఐటీ పేయర్స్‌ని తీసుకోవచ్చు. ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ ఎవరైతే వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో, వాళ్ళల్లో మనం ఉండొచ్చు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ 12థ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే స్పిరిచ్యువల్ అవేర్‌నెస్. వై యూ ఆర్ హియర్? వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? నువ్వు ఈ భూమి మీదకి ఎందుకొచ్చావు? ఏం చేస్తున్నావు? అని భగవంతుడు మిమ్మల్ని క్వెషన్ చేస్తే, దానికి ఆన్సర్ తెలియాలి. హూ ఆర్ యూ? అంటే నేనెవరు అని చెప్పంటే పేరు కాదు. రియాలిటీ చెప్పాలి. అది తెలుస్తదనమాట. అది రియాలిటీ ఏంటి అని తెలుస్తది. మీరెవరు అనే విషయం మీకు అర్థం అవుతది ఇందులో. రియాలిటీ తెలుస్తది. పర్పస్ ఆఫ్ లైఫ్ ఎందుకు మనం పుట్టామో కూడా అర్థమవుతది. మన స్వాట్ కూడా స్వాక్ అనాలిసిస్ కూడా అర్థమవుతాయి. మీన్స్ మీ స్ట్రెంగ్త్, వీక్‌నెస్, ఆపర్చునిటీ, ఛాలెంజెస్ కూడా మీకు క్లారిఫికేషన్ దొరుకుతది. క్లియర్ కదా? వీటన్నిటికి మీకు సమకూరాలని కోరుకుంటూ విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అన్నటువంటి మిషన్ పెట్టుకొని మనం వర్క్ చేస్తున్నాం. దీంట్లో కొత్తగా మనం బ్రేవ్ కూడా యాడ్ చేశాం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఈఎస్ఈఎస్ఐ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈఎస్ఈఎస్ఐ ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా ఇచ్చినటువంటి ప్రజెంటేషన్‌ని మీ ముందుకు తీసుకొస్తూ, దీనికి బ్రేవ్ యాడ్ చేసి, బ్రేవ్‌కి తరపున ఈ ట్రైనింగ్ మీకు 100% ఇస్తున్నాం. రైట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మన టాపిక్ వచ్చి హెల్త్ కదా! హెల్త్ ప్రొడక్ట్స్. దేనికి సంబంధించి హెల్త్ ప్రొడక్ట్స్ మన దగ్గరున్నాయి. అవర్ మిషన్ వచ్చి హెల్త్. బట్ ఈ దేనికి సంబంధించి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర అంటే, ఒకటి హ్యూమన్ హెల్త్. దట్ టు ఆయుర్వేద అండ్ సప్లిమెంట్స్. నెక్స్ట్ సాయిల్ హెల్త్. హ్యూమన్ హెల్తీగా ఉండాలి అంటే బేస్ సాయిల్ అన్నమాట. మీన్స్ భూమి హెల్తీగా ఉంటే అందులో వచ్చే పంటలు హెల్తీగా వస్తాయి. ఎప్పుడైతే క్రాప్ హెల్తీగా వస్తదో మనము కానీ, హ్యూమన్ బీయింగ్ కానీ, యానిమల్ కానీ ఇవి 2 హెల్తీగా జీవించడానికి అవకాశం ఏర్పడతది కాబట్టి సాయిల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఈ మూడిటి మీద బేసిక్ హెల్త్ అంటే 3 టాపిక్స్ అన్నమాట. నాట్ ఓన్లీ వన్ హెల్త్. మనం ఒక్కరే హెల్తీగా ఉండాలంటే ఇంపాసిబుల్ కుదరదు. దీనికి బేస్ రూట్ వచ్చి సాయిల్ అండ్ యానిమల్ హెల్తీగా ఉండాలి. వీటికి కూడా మనం సర్విస్ సపోర్ట్ చేయగలగాలి. అలాంటి అవకాశం మనకు దొరుకుతూ ఉంటది. రైట్? ఇందులో భాగంగా ఈరోజు మనం హ్యూమన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. అండ్ వెల్త్ కూడా ఉంది. సీఈఓ అంటే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ కాబట్టి, మనము కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఒక కామన్ కన్స్యూమర్ అంటే మన ఇంటికి కావాల్సిన వస్తువులు బయట మనం ఏదో ఒక షాప్‌లో కొంటూ ఉంటాం కదా! అలా కొనడం వల్ల మనకొక్కటి మెయిన్ వచ్చేసి ధైర్యం దొరకాలి. వస్తువులు కొనడం వల్ల ధైర్యం కావాలి. అంటే మంచి వస్తువులు కొన్నాము అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ వస్తువులు వాడితే మనకు ధైర్యం రావాలి. అంటే ఏమీ కాదు నాకు అని కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈరోజు మార్కెట్‌లో అలా లేదు సిట్యుయేషన్. దేంట్లో ఎక్కడ కల్తీ అయినాయో తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. అండ్ సేమ్ టైమ్ బయటెళ్ళి ఏదైనా హోటల్‌లో భోంచేయాలంటే కూడా భయపడుతున్నాం. అందుకోసం ధైర్యం ఇవ్వాలి మనకు.
ఆ ప్రోడక్ట్స్ వాడడం వల్ల. అండ్ సేమ్ టైం ధైర్యంతో పాటు హెల్త్ దొరకాలి, వెల్త్ కూడా కావాలి, అండ్ ఫైనల్గా అల్టిమేట్ హ్యాపీనెస్ కూడా కావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఒకే ప్లేస్ ఏదైనా ఉందా అనే దానికి వెతుకుతున్నాం. రైట్ టైం నేను వెల్త్ గురించి కూడా మనం బిజినెస్ ప్లాన్లో పార్ట్ 2 ఆర్ 3లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రమోషన్ ఎలా చేయాలి, ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో నెట్వర్క్ బిల్డింగ్ ఎలా చేయాలి, ఇది కూడా డిస్కస్ చేద్దాం. రైట్, ఆన్ ద వే. నెక్స్ట్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ గురించి కూడా ఇప్పుడే అనుకుంటున్నాం కదా. ఇక్కడ హ్యాపీనెస్ ఎలా దొరుకుతుంది అంటే, మనకు ఒక రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ పేరు ఈఎస్ఈఎస్ఐ, ఎథికల్ సక్సెస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియా. ఇక్కడ మనకు డాక్టర్ అశోక్ తొడమాల్ గారి ద్వారా భారతదేశంలో ఎవరికీ లేనటువంటి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. అది ఏమనగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఆయన ఇస్తున్నారు మనకి. ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే బేసిక్గా స్పిరిచువల్ నాలెడ్జ్ కొంత ఆయన దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నాం, తిరిగి మీకు ఇస్తున్నాం. దీనికోసం స్పిరిచువల్ నాలెడ్జ్ మనకు దొరికితేనే హ్యాపీగా ఉండగలుగుతాం. కర్మ సిద్ధాంతాన్ని కన్నా మనం నమ్మితే అన్ని హ్యాపీగా జరిగిపోతాయి. ఇంకా ఎక్కడ మనకు టెన్షన్ లేదు. ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై సమ్వన్. జస్ట్ మనం నిమిత్త మాత్రమే, మన పని మనం చేయాలి, మిగతా అంతా భగవంతుడు చూసుకుంటాడు అన్నటువంటి నమ్మాలి. సబ్ కాన్షియస్ మైండ్లోకి మనకు రావాలి. ఆ నాలెడ్జ్ మనకు వస్తే నమ్ముతాం. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి మనకు అశోక్ తొడమల్ గారు ఉన్నారు. గుడ్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ థాట్స్. మన చుట్టుపక్కల మన అసోసియేట్స్, మన కొలీగ్స్, అలాగే మనకి హెల్ప్ చేస్తున్నటువంటి మెంటర్స్, కోచెస్, ట్రైనర్స్ అందరూ కూడా రైట్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. అంతకుమించి పాజిటివ్ థాట్స్ మనకు వస్తాయి ఇక్కడ ఉండడం వల్ల, అసోసియేషన్ బట్టి. ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే, మీరెవరు అని మీకు తెలియాలి అంటే మీ ఫ్రెండ్స్ని 5 మందిని కలిపితే ఆవరేజ్ మీరు అంటారు. అంటే రెగ్యులర్గా మీరు ఎవరినైతే కలుస్తూ ఉంటారో, రెగ్యులర్గా ఒక వారం రోజులు అనుకోండి, ఎంతమందిని కలుస్తారో అందులో టాప్ ఎక్కువ సార్లు ఎవరిని కలిశారు అని అనుకుని ఒక 5 మందిని అందులో తీసుకుంటే టాప్ 5, ఆ 5 మెంబర్స్ ఆవరేజ్ మెంటాలిటీ మీకు వచ్చేస్తుందండి. అందుకోసం రైట్ థాట్స్ మనకు రావాలంటే రైట్ అసోసియేషన్ ఉండాలి. అది కూడా ఇక్కడ దొరుకుతుంది మనకి. రైట్, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ద సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సన్ఎడ్జ్ వెల్బీయింగ్లో దొరుకుతాయి. అందుకని సన్ఎడ్జ్ ఫ్యామిలీలోకి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సన్ఎడ్జ్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు ద మేనేజింగ్ డైరెక్టర్ చాగంజి రాథోడ్ గారు, మిస్టర్ సచిన్ సావంత్ గారు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గాను పూణే హెడ్ ఆఫీస్లో మన కంపెనీ 2016లో ప్రారంభించడం జరిగింది. అనగా స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఉంది లాస్ట్ 8 ఇయర్స్గా. భారతదేశంలో ఫాస్ట్గా గ్రో అవుతున్న డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఆ కంపెనీ పేరే సన్ఎడ్జ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ డిఫరెంట్ యాక్టివిటీస్లో వచ్చింది ఒకప్పుడు మార్కెట్లోకి. ఆ తర్వాత గవర్నమెంట్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చిందో దానికి అనుకూలంగా 2020 జూలై 1న న్యూ జనరేషన్ ప్లాన్ని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ నడుస్తున్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో 2020లో వచ్చింది. గవర్నమెంట్ రూల్స్కి అనుకూలంగా ఈ ప్లాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కంపెనీ కూడా దానికి కమిట్ అయి చేసిందనమాట. అలాగే మన కంపెనీకి 3 మెయిన్ ఆఫీసులు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి, పూణే, సతారా, ముంబైలో, అండ్ 2 వేర్ హౌస్లు ఉన్నాయి. ఇప్పటికే 600 crores టర్న్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఓవరాల్ ఇండియా మొత్తం దొరుకుతుంది మనకి. 300+ డైలీ నీడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డైలీ నీడ్స్ ప్రోడక్ట్స్. మనం రోజు వాడేటువంటి ప్రోడక్ట్స్, నిత్యం చాలా అవసరమైనవి 300 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో 9 కేటగిరీస్లో ఉన్నాయి. 70 ప్రోడక్ట్స్ అందులో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓవరాల్గా ఈ ప్రోడక్ట్స్ వాడుతున్న వాళ్ళు మన అసోసియేట్స్, మన కొలీగ్స్ 55 లక్షల మంది ఉన్నారు ఇప్పటికే. ఇందులో హెల్త్ బెనిఫిట్ పొందుతున్న వాళ్ళే కాకుండా వెల్త్ బెనిఫిట్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో మెయిన్గా 700 మంది కార్ బోనస్ తీసుకుంటున్నారు, 25 మంది లగ్జరీ కార్ బోనస్ తీసుకుంటున్నారు, 125 మంది హౌస్ బోనస్ తీసుకుంటున్నారు.
5,500 మంది ఫారిన్ ట్రిప్‌కి కావాల్సిన ఫండ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మన కంపెనీలో ఉన్నారు. ఫ్రెండ్స్, 8 ఇయర్స్‌లో మంచి ట్రాక్ రికార్డ్ కంప్లీట్ చేసింది. అలాగే కంపెనీకి బిఫోర్ స్టార్ట్ చేయకముందు వీరికి మ్యానుఫ్యాక్చరింగ్‌లో అపారమైన అనుభవం ఉండడం వల్ల ఈ కంపెనీని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ 70% ప్రొడక్ట్స్ తయారవుతున్నాయి. యాస్ పర్ జీఎంపీ సర్టిఫికేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రొడక్ట్స్ తయారవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి చూస్తే కనుక మీకు ప్రొడక్ట్ అవైలబిలిటీ స్టోర్స్‌లో అవైలబుల్ ఉంటది. డైరెక్ట్‌గా మనం చూసి వెళ్లి తీసుకోవచ్చు. స్టోర్స్ అంటే ఎలా ఉంటాయంటే 3 రకాల స్టోర్స్ అవైలబుల్ ఉంటాయి మనకి. సన్‌ఎడ్జ్ కేర్ అల్ట్రా అని, సన్‌ఎడ్జ్ ప్రైమ్ అని, సన్‌ఎడ్జ్ లైఫ్ స్టైల్ సెంటర్ అని, వెల్ బీయింగ్ సెంటర్ అని ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. అరౌండ్ మన ఏరియాలో మనకి అరౌండ్ 34 స్టోర్స్ ఉన్నాయి సౌత్ ఇండియాలో. 34 స్టోర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్‌లో తెలుగు వాళ్ళ కోసం దాదాపు మనకి 35 స్టోర్‌లు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ వెల్ బీయింగ్ సెంటర్ అంటే ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. ఇది అల్టిమేట్ మన గోల్ ఏంటంటే ఒక స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్టోర్‌ని డెవలప్ చేసుకుంటూ ఆ ఏరియాలో ఉన్నటువంటి కన్స్యూమర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి సర్వీస్ చేస్తూ స్టోర్ టర్నోవర్ పెరిగి ఆ ఏరియాలో మన బిజినెస్ డెవలప్ అయ్యి ఎక్కువ మంది మనకు అసోసియేట్స్ వచ్చిన తర్వాత ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ మన కంపెనీ తరపున ఓన్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆ ఏరియాలో ఓపెన్ చేయాలి. దీన్నే మనం సన్‌ఎడ్జ్ వెల్ బీయింగ్ సెంటర్ అంటాం. ఆల్రెడీ పూణేలో ఓపెన్ అయింది. మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతది. రిసెప్షన్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, వెయిటింగ్ రూమ్ కానీ, ఒక హాస్పిటల్‌లో ఎలా ఉంటదో అలా ఉంటది. పంచకర్మ సెక్షన్, పంచకర్మ చేయడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డాక్టర్స్ ఇక్కడ మెయిన్‌లీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. రైట్. యోగా, మెడిటేషన్ చేయడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉండేటువంటి సెంటర్‌ని ఓపెన్ చేస్తుంది కంపెనీ. భవిష్యత్తులో మనం ఈచ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్‌కి ఒకటి ఓపెన్ చేయాలి అని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నామనమాట. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన లీగల్ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. లీగల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ గవర్నమెంట్‌కి మనం ఏం సబ్మిట్ చేసాము, గవర్నమెంట్ మనకేమిచ్చింది అన్న దానిపైన అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు అసోసియేటెడ్ విత్ పికి ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ ఇండియా, కామర్స్ ఇండియా వాళ్ళకి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్‌లో మనం కూడా ఒక మెంబర్ అవ్వడం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మేజర్ కంపెనీస్‌కే ఇందులో మెంబర్‌షిప్ ఇస్తారు. అలాంటిది మనకు దొరికింది కాబట్టి సో, సనెడ్జ్ కంపెనీ ఇండియాలో టాప్ 5000 కంపెనీస్‌లో ఒక కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. రైట్. అలాగే సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఆర్గానిక్ ప్రాసెస్. ఆర్గానిక్ ప్రొడక్ట్స్‌ని ఎలా తయారు చేస్తున్నాము? ఆ ప్రాసెస్ ఏంటి? ఆర్గానిక్ బేస్‌లో తయారవుతున్నాయా లేదా? దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఓవరాల్‌గా 300+ ప్రొడక్ట్స్ ఇన్ 9 సెగ్మెంట్స్, 9 కేటగరీస్‌లో ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఉపయోగం ఏంటి? అనే విషయం మాట్లాడే ముందు 9 సెగ్మెంట్స్‌లో మెయిన్ ఆయుర్వేద, ఎథికల్, రియల్ ఎడ్జ్, ఫుడ్ ఎడ్జ్, ఎక్సెడ్జ్ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా మన బ్రాండ్స్. ఓగెడ్జ్, సాహిదా బ్యూటీ థెరపీ, బ్యూటీ ఎడ్జ్, వెట్ ఎడ్జ్ వెటర్నరీ, ఆర్గానిక్ ఎడ్జ్ ఇలా డిఫరెంట్ బ్రాండ్స్‌లో 9 బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ప్రొడక్ట్స్. 9 బ్రాండ్స్. ఈరోజు మనం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు ఒరిజినల్ టాపిక్‌లోకి మనం వచ్చాం. హెల్త్ కేర్‌లో ఆయుర్వేద. హెల్త్ కేర్ అనగానే మనకు ఫ్యామిలీ హెల్త్ గుర్తొస్తది. కుటుంబం గుర్తొస్తది. ఫ్యామిలీ మెంబర్స్ గుర్తొస్తారు. అంటే పేరెంట్స్, మీరు, మీ పిల్లలు. ఇది ఫ్యామిలీ. లైక్ థిస్ ఆఫ్‌కోర్స్ యావరేజ్ ఫ్యామిలీ ఇలా ఉంటదనమాట. ఇలాంటి చూడండి ఎంత బావుందో. చాలా హ్యాపీగా ఉంది కదా! హ్యాపీ ఫ్యామిలీని మనం చూస్తున్నామంటే మనం కూడా ఇలా ఉండాలి అన్నటువంటి ఫీలింగ్ మనకు కలుగుతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కేర్‌లోకి ఎళ్ళే ముందు బేసిక్ మనకు హెల్త్ ఇండస్ట్రీని ఎంచుకున్నాం కాబట్టి మనకు బేసిక్ హెల్త్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. మీరు కొత్తవారైనా, ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా, లేదా ఈ రోజే వచ్చిన వాళ్ళైనా ఎవరైనా పర్వాలేదు. ఆల్రెడీ లీడర్స్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్తీగా ఉన్నామా లేదా చెక్ చేసుకొని, ఆ తర్వాత మన అసోసియేట్స్ హెల్తీగా ఉన్నారా లేదా చెక్ చేయడానికి ఒక అద్భుతమైన చిన్న ఇండికేషన్స్, ఒక 10 ఇండికేటర్స్ మేము ముందు పెడుతున్నాం. ద టాప్ 10 ఇండికేటర్స్ ఆఫ్ హెల్తీ ఇండివిడ్యువల్. మనం ఇండివిడ్యువల్‌గా ఉంటాం కదా! ప్రతి ఒక్కరిని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడానికి 10 రకాల ఇండికేషన్స్ మేము ముందు పెడుతున్నా ఈరోజు.
రైట్. చాలా రోజులుగా నేను ఈ సబ్జెక్ట్ మీకు ఇద్దాం అనుకుంటున్నా, కుదరలేదు. బట్ ఈరోజు ఈ టాపిక్‌ని మనం నెక్స్ట్ 10 మినిట్స్‌లో కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అనాలిసిస్ మీ అంతకు మీరు చెక్ చేసుకోండి. 10 టాపిక్స్ నేను మాట్లాడతాను. వీలైతే పేపరు, పెన్ను పెట్టుకొని జస్ట్ ఒక మార్క్ వేసుకోండి. టాపిక్ నెంబర్ 1 దానికి మీరు ప్లస్ ఆర్ మైనస్ ఏదో ఒకటి పెట్టండి. మీకు అది కంఫర్ట్‌గా ఉందా లేదా నేను చెప్తాను. అప్పుడు మీరు మార్కులు వేయండి. లాస్ట్‌లో పోల్ ఉంటది. వీలైతే మీరు పోల్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. రైట్. నెంబర్ 1 వచ్చేసి ఈరోజు మనము హెల్త్ ఇండికేటర్స్‌లో మాట్లాడుకోవాల్సింది గట్ హెల్త్. మీరు డీప్‌గా అనలైజ్ చేస్తే ఇక్కడ పిక్చర్ లోపల కనపడతది చూడండి. గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ హెల్త్ అంటే మీరు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ నిద్ర లేసిన వితిన్ 15-20 మినిట్స్ లోపల టాయిలెట్ వెళ్ళి, అక్కడ 3 లేదా 5 నిమిషాల లోపల క్లీనింగ్ ప్రాసెస్ 100% పర్ఫెక్ట్‌గా అయితే, క్లీనింగ్ అంటే లోపల ఉన్నటువంటి పేగులు అవన్నీ క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోవాలి అంటే అలా జరుగుతూ ఉందంటే మీ గట్ హెల్త్ పర్ఫెక్ట్‌గా ఉన్నట్లు లెక్క. మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనేది మీరు ఫస్ట్ మార్క్ 1 మార్క్ మీకు టిక్ మార్క్ వేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి చాలా క్లియర్‌గా. మీరు టాయిలెట్ ఎళ్ళినప్పుడు 3 మినిట్స్ నుంచి 5 మినిట్స్ లోపల పూర్తిగా క్లీన్ చేసుకొని బయటొచ్చేసేయగలగాలి. అలా కాకుండా అంతకు మించి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసినా, లేదా మీరక్కడికి మొబైల్ ఎత్తుకొని పోయి కూర్చున్నా, మీ వర్క్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పంటే, మీరిక్కడ ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. రైట్? కాబట్టి చెక్ చేసుకోండి. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ దీని మీద ఆధారపడి ఉంటది. టోటల్ డైజెషన్ సిస్టమ్. జబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పొట్టలో నుంచి వస్తాయి. ఈ పొట్ట ఏ రోజుకి ఆ రోజు క్లీన్ అయిపోతూ ఉందంటే మనం సేఫ్‌గా ఉన్నట్లు లెక్క. ఎప్పటికప్పుడు అట్‌లీస్ట్ మినిమమ్ 2 టైమ్స్ మోషన్ ఎళ్తే సేఫ్. బట్ అట్‌లీస్ట్ 1 టైమ్ అయినా మోషన్ వెళ్తున్నామంటే పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. అది కూడా 3-5 మినిట్స్‌లో కంప్లీట్ అవ్వాలి. మీరు రాసి పెట్టుకోండి. లాస్ట్‌లో నేను క్వెషన్ అడుగుతాను. అప్పుడు ఆన్సర్ చేయండి. రైట్? ఎందుకంటే మధ్యలో ఎంటర్ అయితే మనకు సబ్జెక్ట్ డిస్టర్బ్ అవుతది కాబట్టి. బట్ మీరైతే ఆన్సర్ చేయాలి. రైట్? ఓకే. అప్పుడు మీకు మీరు ఆన్సర్ చేసుకున్నట్లు అవుతది. ఇక్కడ ఆన్సర్ చేయడం వల్ల మనకు క్లారిటీ వస్తది. రేపు మీరు ఇంకోరికి కూడా గైడ్ చేసేటువంటి స్థాయిలోకి ఎదుగుతారు. అందుకోసం. నెక్స్ట్ నంబర్ 2 టాపిక్ 2 లోకెళ్తే క్వాలిటీ ఆఫ్ స్లీప్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. చూడండి ఎంత బావుందో. క్వాలిటీ అండ్ క్వాంటిటీ. స్లీప్. ఎంత డీప్ స్లీప్‌లోకి ఎళ్ళగలుగుతున్నాము అనేది ఇంపార్టెంట్. ఇది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మినిమమ్ మీ ఏజ్‌ని బట్టి 7-8 అవర్స్ డీప్ స్లీప్ ఉంటే చాలా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఇంకా వేరే వేరే ఛాలెంజెస్ రాకుండా ఉంటాయి. 10కి 10 మార్క్స్ మీకు పడతాయి. ఇప్పుడు ఫస్ట్‌ది మనకు క్లారిటీ వచ్చింది కదా! సెకండ్ దానిపైన కూడా మీరు క్లారిటీ మీకు స్లీప్ కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇది కరెక్ట్‌గా ఉండాలి అంటే దానికి ఏంటి పరిష్కారం అనేది తర్వాత మనం మాట్లాడదాం. ఫస్ట్ మీరు ఎక్కడున్నారో తెలిస్తే ఎక్కడికెళ్ళాలో తెలుస్తది కదా! అందుకోసం స్లీప్ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ అలా లేకపోతే దీనికి అన్నిటికి నేను పరిష్కారం అయితే చెప్తాను. కరెక్ట్‌గా పరిష్కారం చెప్తాను. మీరు ప్రెజెంట్ ఎక్కడున్నారో తెలియాలంటే టిక్ మార్క్ కానీ, ఇంటు మార్క్ కానీ ఏదో ఒక మార్క్ అయితే వేసుకోవాలి. 2 అనే నంబర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. రైట్? నెక్స్ట్ థర్డ్. థర్డ్ వచ్చేసేటప్పటికి మనకి స్టెటిటీ అంటే రెస్పాండింగ్ మీ బాడీ ఫుడ్‌కి. ఆహారం తిన్నా కానీ ఆకలి వేస్తుందా? తినేంటాం. మళ్ళీ ఏదన్నా ఫంక్షనో, లేపోతే పార్టీనో ఇంకెవరో పిలుస్తారు ఫ్రెండ్స్. లేదా మనం ఆ ఏరియాలోనే ఉంటాం. అక్కడికెళ్ళినప్పుడు మళ్ళీ ఫుడ్ కనపడితే తినాలి అనిపిస్తుందా? ఎంత తిన్నా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎక్కువ మందికున్న బిగ్ ఛాలెంజ్ అన్నమాట ఇది. కొంతమందైతే ఒక్కసారి తిన్న తర్వాత మళ్ళీ ఎంత బలవంత పెట్టినా, ఫ్రెండ్ పిలిచినా, బంధువులు పిలిచినా 100% రిజెక్ట్ చేసేస్తారు. కొంతమంది పిలిస్తే చాలు అన్నటువంటి భావంతో ఉంటారు. ఇది నేను చెప్తున్నది హెల్త్ ఛాలెంజ్ అంతే. పర్సనల్‌గా కాదు. వ్యక్తి కాదు. సో, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉందా? లేదా? మీకలా అనిపిస్తుందా? లేదా? చెక్ చేసుకోండి మూడోది. తిన్న తర్వాత మనం రోజుకి ఎన్ని సార్లు తింటున్నాం అనేది కాదు. బట్ తిన్న తర్వాత మళ్ళీ తినాలి అనిపిస్తుందా? సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదా? ఇంకా ఆకలిగానే అనిపిస్తుందా?
అలాంటి ఛాలెంజెస్ ఉంటే మీకు థర్డ్ దగ్గర కూడా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. అలా లేదు అన్నట్లయితే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. రైట్? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసేటప్పటికి ఫ్యాట్ అండ్ మజిల్ రేషియో. ఫ్యాట్ అండ్ మజిల్ రేషియో ఇది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఫ్యాట్ ఉందా, మజిల్ ఉందా? ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే అయితే కనపడుతుంది, బట్ మీకు అంత క్లారిటీ మొబైల్లో చూస్తుంటే కనపడకపోవచ్చు. ఎగ్జాంపుల్కి ఏమంటానంటే ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఇక్కడ మీరు ఇట్లా టచ్ చేసినప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఇక్కడ మజిల్ వేలాడుతూ ఉందనుకోండి, కదులుతూ ఉందనుకోండి, ఇలా అన్నప్పుడు ఇట్లా కిందకి పైకి కదులుతూ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫ్యాట్. మజిల్ అయితే కదలదు, స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఫ్యాట్ అయితే కదులుతూ ఉంటుంది. అలా కదులుతూ ఉంది, ఇలా పట్టుకుంటే మీకు చాలా ఈజీగా చేతికి వచ్చేస్తుంది అని చెప్పంటే ఫ్యాట్ ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ ఫోర్త్ మార్క్ మనకు మైనస్ వేసుకోవాలా, ప్లస్ వేసుకోవాలా, చెక్ చేసుకోండి. రైట్? ఫోర్త్ వన్ క్లియర్. ఫిఫ్త్ వన్, ఎనర్జీ అండ్ యాక్టివిటీ లెవెల్స్. ఎనర్జీ అండ్ యాక్టివిటీ లెవెల్స్. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎనర్జెటిక్గా యాక్టివ్గానే ఉంటుంది. అలా మనం కూడా తిన్న తర్వాత అలా బద్ధకం వచ్చేసి, నీరసం వచ్చేసి పడుకోవాలనిపిస్తుందా తిన్న తర్వాత? లేదా పూర్తిగా చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నామా? నెక్స్ట్ మళ్ళీ ఫుడ్ తీసుకునేంత వరకు ఛార్జింగ్ ఉంటుందా? ఛార్జింగ్ మధ్యలో పోతుందా? మధ్యలో డల్ అయిపోతున్నామా? చెక్ చేసుకోవాలి. మధ్యలో డల్ అయిపోతున్నాము అంటే ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. నిద్ర వస్తుందంటే కూడా డే టైం ఇంటూ మార్క్ పెట్టేసుకోవాలి. లేదు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నాము, ఒకసారి ఫుడ్ మిస్ అయినా పెద్ద ప్రమాదం అనిపించట్లేదు. కోర్స్ ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసాం, మధ్యాహ్నం ఇన్ టైంలో లంచ్ దొరకట్లేదు, అయినా కానీ ఎనర్జీ లాస్ అవ్వట్లేదు అంటే మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉన్నట్లు లెక్క. రైట్? సో అలానే కాదు, కొంతమంది ఆ టైం కాకముందే కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఎనర్జీ లాస్ అయిపోతారు, డల్ అయిపోతూ ఉంటారు. అలా ఏమైనా అవుతూ ఉంటే ఇంటి పెట్టుకోండి 5వ మార్కు, లేదంటే 5వ మార్కు కూడా టిక్ పెట్టేసుకోండి. రైట్? నెక్స్ట్ పాజిటివ్ థాట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం శారీరకంగా సేఫ్గా ఉంటే సరిపోదు, మానసికంగా కూడా సేఫ్గా ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గ్రోత్ చూసి మనకు పాజిటివ్ అనిపిస్తుందా, నెగిటివ్ అనిపిస్తుందా? జెలస్ ఏమన్నా వస్తుందా? వాళ్ళని అప్రిషియేట్ చేయాలనిపిస్తుందా? కోర్స్ కుటుంబ సభ్యులు కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మన చుట్టుపక్కల మనతో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అనేది ఇంపార్టెంట్. వాళ్ళ మీద పాజిటివ్ థాట్ వస్తుందా, నెగిటివ్ థాట్ వస్తుందా? ఎవరైనా మీ ఊర్లో ఒక బెంజ్ కారు, బిఎండబ్ల్యూనో, ఆడినో కొనుక్కొని తిరుగుతూ ఉంటే అతను చాలా మంచి పనులు చేసి సక్సెస్ అయ్యాడని, నిజాయితీగా ఉండి సక్సెస్ అయ్యాడని మీకు అనిపిస్తుందా? ఏదన్నా ఫ్రాడ్ చేసి సక్సెస్ అయ్యి ఉంటాడు అనిపిస్తుందా? టాటాలు, బిర్లాలు, అంబానీలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? దట్ మీన్స్ మన వెల్బీయింగ్ అంటే ఏంటంటే, మెంటల్ వెల్బీయింగ్ అంటే పాజిటివ్ థాట్స్ వస్తూ ఉండాలి. అలా వస్తున్నాయంటే మనం హెల్తీగా ఉన్నట్లే లెక్క. 10 పాయింట్స్లో ఇది కూడా ఒకటి టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. అలా రావట్లేదు, ఇబ్బందికరంగా ఉందంటే కోర్స్ 10లో దీనికి కూడా మనం మైనస్ మార్కులు, నెగిటివ్ మార్క్స్ వేసుకోవచ్చు, ఇంటూ పెట్టేసుకోవచ్చు. సెవెంత్ వన్, స్కిన్ హెల్త్. స్కిన్, మన చర్మం ఎలా ఉంది? రెగ్యులర్గా చర్మం హెల్తీగా ఉందంటే డీహైడ్రేట్ ఏమన్నా అవుతుందా? పింపుల్స్ వస్తున్నాయా? ఏజ్ రిలేటెడ్గా వచ్చేటివి కాదు, అప్పుడప్పుడు పింపుల్స్ కానీ, డాట్స్ కానీ, పులిపిర్లు కానీ, అలాగే స్కిన్ పైన డిఫరెంట్ కలర్ మారిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు కొంతమందికి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఏమైనా వస్తున్నాయా? అలా వస్తూ ఉంటే స్కిన్ హెల్తీగా లేదని అర్థం. అలా రావట్లేదు, ఏ సీజన్ అయినా అడ్జస్ట్ అయిపోతుంది స్కిన్, సీజనల్గా మారిపోతూ ఉంటుంది, అప్డేట్ అయిపోతూ ఉంటుంది అన్నప్పుడు సమస్య లేదు, అప్పుడు టిక్ మార్క్ పెట్టేసుకోవచ్చు. సెవెంత్ వన్. రైట్? ఎయిత్ వన్, హాస్పిటల్కి వెళ్ళకుండా మనల్ని మనం చెక్ చేసుకోవడానికి కావాల్సిన టిప్స్ అన్ని చెప్తున్నాం. ఎయిత్ వన్ వచ్చి హైడ్రేషన్. హైడ్రేషన్ మీన్స్ వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటున్నాము. మీ వయసుకు తగ్గట్టు, మీ వెయిట్కి తగ్గట్టు మెయిన్ వాటర్ తీసుకుంటున్నామా లేదా? డీహైడ్రేట్ ఏమైనా అవుతుందా?
టెంపరేచర్కి పెరిగినప్పుడు తగ్గినప్పుడు మనం యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి సఫిషియెంట్ వాటర్ తీసుకుంటున్నామా? చాలా మందిలో ఉన్న బిగ్ ఛాలెంజ్ ఈరోజు సఫిషియెంట్ వాటర్ తీసుకోవట్లేదని నా ఒపీనియన్. సో ఎనిమిదో పాయింట్ కూడా మనం మాట్లాడుకుందాం. ఎన్ని మార్కులు వస్తే మీరు పాస్ అయినట్లు, ఎన్ని మార్కులు వస్తే ఫెయిల్ అయినట్లు అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం లాస్ట్లో, రైట్? సో ఎయిత్ వన్, డీహైడ్రేట్ ఏమన్నా అనిపిస్తుందా? దాహం అనిపిస్తుందా? దాహం కాకముందే మీకు తాగుతున్నారా? రెగ్యులర్గా 1 అవర్కి 1 గ్లాస్ వాటర్ తాగుతున్నారా? రెగ్యులర్గా 1 అవర్కి 1 గ్లాస్ మినిమం అలా తీసుకోవట్లేదా? ఇది కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా ఉందా లేదా? వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా ఏదైనా వర్క్ కావచ్చు. పనైనా మనం చేస్తున్నామా? మినిమం యాక్టివిటీ జరుగుతుందా? రోజుకి అట్లీస్ట్ ఎన్ని అడుగులు వేయాలి అని ఒక రూల్ ఉంటుంది మీ ఏజ్ని బట్టి. అలా మనం ఫీట్స్ వేస్తున్నామా? అడుగులు వేస్తున్నామా లేదా? తిరుగుతున్నామా లేదా? జాగింగ్, వాకింగ్ చేస్తున్నామా లేదా? ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చెక్ చేసుకోండి. నైన్త్ వన్ అలా లేదు, ఒక చోటే ఉండిపోతున్నామా? చెక్ చేయండి. నైన్త్ వన్ ఆల్సో ప్లస్ ఆర్ మైనస్ టిక్ పెడతారా లేదా ఇంటూ పెడతారా మీ ఇష్టం. లాస్ట్ అండ్ ఫైనల్ 10th వన్, స్ట్రెస్ మేనేజ్మెంట్. కోపం వస్తుందా ఎవరి మీదైనా? కోర్స్ మీరు అనుకున్నది జరగకపోతే కోపం వస్తుందా? స్ట్రెస్ అవుతున్నారా? ఇబ్బంది పడుతున్నారా? ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీన్స్ లీడర్ అంటే అర్థం ఏంటంటే తనను తను కంట్రోల్ చేసుకోగలిగేవాడు లీడర్. అలా మిమ్మల్ని మీరు ఆ స్ట్రెస్ నుంచి కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా? స్ట్రెస్ బయట రాకుండా మేనేజ్ చేయగలుగుతున్నారా? ఫిజికల్ గాను, మెంటల్ గాను. అలా ఉంటే సేఫ్ అనమాట. అలా ఉందా లేదా చెక్ చేసుకోండి. నేను స్ట్రెస్ అవ్వట్లేదు, హ్యాపీగా ఉన్నాను, కంఫర్ట్గా ఉన్నాను అన్నట్లయితే మీరు టిక్ మార్క్ పెట్టేసుకోవచ్చు, అదర్వైజ్ మైనస్ మార్క్ పెట్టేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవి 10 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఒకటి వచ్చి గట్ హెల్త్, రెండోది స్లీప్, క్వాలిటీ అండ్ క్వాంటిటీ స్లీప్, మూడోది వచ్చి ఆకలి, అనవసరంగా ఆకలి అవుతుందా, స్టాటిటీ, ఫ్యాట్ అండ్ మజిల్ రేషియో, 4వ పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఐదోది వచ్చి ఎనర్జీ అండ్ యాక్టివిటీ లెవెల్స్, ఎనర్జీ అండ్ యాక్టివిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా లేదా, స్కిన్ హెల్తీగా ఉందా లేదా, హైడ్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, స్ట్రెస్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఓవరాల్గా 10 టాపిక్స్, రైట్? 10 టాపిక్స్ చూద్దాం. 10 టాపిక్స్ సంబంధించి రైట్ ఇక్కడ నేను ఒక పోల్ ఓపెన్ చేస్తాను, మీకు వస్తుంది. మీరు ఇక్కడ మార్క్ పెట్టండి, మీకు వస్తుంది చూడండి. మీరు ఈ 10లో ఎన్ని మార్కులకి టిక్ పెడతారు అనేది ఇంపార్టెంట్. మీరు ఈ 10లో ఎన్ని మార్కులకి టిక్ పెడతారు అనేది ముఖ్యం. లెట్ us స్టార్ట్. గ్రేట్, ఎక్సలెంట్, చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. కమ్ ఫాస్ట్, అలానే రెస్పాండ్ అవ్వండి. మీరు 10లో ఎన్నింటికి పాజిటివ్ ఉన్నాయో ఆ మార్కులు మాత్రం పెట్టండి, అది మాత్రమే మీరు క్లిక్ చేయండి. ఎన్ని 10లో ఎన్ని మార్కులు పడ్డాయి మీకు? 3, 4, 5, 6, 7, 10కి 10? 10కి 10 అంటే అది రాంగ్ అనమాట, ఛాన్సే లేదు, మీరు కరెక్ట్గా చెప్పట్లేదని అర్థం. లెటర్ చెక్, చూద్దాం. నేను ఫైనల్గా రిపోర్ట్ ఇస్తాను. రైట్, రైట్, గ్రేట్, గ్రేట్. రిపోర్ట్స్ ఇస్తాను. డన్, డన్, కమ్ ఫాస్ట్, అందరికి రెస్పాండ్ అవ్వండి. సో అరౌండ్ 82 మెంబర్స్ మనం ఉన్నాం ఇక్కడ. అందరూ రెస్పాండ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మీరు పోల్ అర్థం అవ్వాలి, ప్లస్ మీ గురించి మీకు అర్థం అవ్వాలి. రైట్, రైట్, ఓకే, ఓకే, రైట్. మ్యాక్సిమం అయ్యింది అనుకుంటే ఎండ్ చేస్తాను, ఎండ్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తాను. ఇంకా చాలామంది ఆన్సర్ చెయ్యాలి, బహుశా తెలియకపోవచ్చు కొంతమందికి. తెలిసిన వాళ్ళందరూ ఆన్సర్ చేయండి, పార్టిసిపేట్ చేయడం తెలిసిన వాళ్ళందరూ ఆన్సర్ చేయండి. చాలా బాగా చెప్పారు. బట్ కొంతమంది ఇక్కడ 7 ఉన్నాయి, 7 ఉన్నాయి, 8 ఉన్నాయి, 8 ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం ఓకే. ఎనీహౌ ఎండ్ చేస్తాను. ఓకే, రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం, స్కోర్ చూద్దాం.
ఓకే, థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రిజల్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను నేను. 1 అన్న వాళ్ళు 1% ఉన్నారు, చాలా తక్కువ. 3% ఉన్నారు. 2 3%, 3 8%. ఇక్కడ ఉన్న వాళ్ళు 8% మెంబర్స్ 3కి పెట్టారు మార్క్స్. 4 అన్న వాళ్ళు 13%, 5 అన్న వాళ్ళు 18%. అంటే ఇక్కడ వరకు సేఫ్ అన్నమాట. 5 అబోవ్ ఉండే వాళ్ళందరూ సేఫ్. అట్లని చెప్పి 5 బిలో ఉన్న వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా. 6 అన్న వాళ్ళు 21% ఉన్నారు. ఎంత నిజాయితీగా చెప్పారో నాకు తెలియదు. 6 అన్న వాళ్ళు 21% ఉన్నారు. మీలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, మేబీ హెల్తీగా ఉండొచ్చు కాబట్టి. రైట్. 7 వచ్చేసి 21 ఉన్నారు. 7 కూడా 21%, 7 అన్నారు. ఇది ఇప్పటి వరకు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ చూద్దాం. 9 కూడా 3% ఉన్నారు. 10 కూడా 5% ఉన్నారు. 10 కూడా 5% ఉన్నారు. ఇది ఓవరాల్గా వచ్చిన రిపోర్ట్స్ అనమాట, మీ ముందు పెట్టాను. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మీ హెల్త్ని మీరు చెక్ చేసుకోండి. 5 అబోవ్ ఉంటే నో ఇష్యూ, సేఫ్గా ఉన్నట్లే లెక్క. మనం బిలో 5 ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకొని మీ హెల్త్కి డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అంటే ఫుడ్ తీసుకోవడంలో పాస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అని అంటే, మీ హెల్త్ పరంగా పాస్ ఆ ఫెయిల్ అంటే 5+ వచ్చిన వాళ్ళు పాస్, బిలో 5 వచ్చిన వాళ్ళు ఫెయిల్ అని చెప్పుకోవాలి. ఎవరికి సప్లిమెంట్స్ అవసరమో, ఎవరికి హెల్త్ సబ్జెక్ట్ అవసరం అనేది మీకు అర్థమైంది. ఇలా మీరు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ నేబర్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా చెక్ చేసుకోవచ్చు ఈ సబ్జెక్ట్ ఉపయోగించుకొని. క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఒరిజినల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కన్క్లూజన్ అయితే కంప్లీట్ చేసాం మనం. సో మీరందరూ కూడా హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి మన దగ్గర రైట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎవరైతే ఫుడ్లో ఫెయిల్ అవుతున్నామో, ఫుడ్లో ఫెయిల్ అయిన వాళ్ళకి, జనరల్గా ఫుడ్లో ఫెయిల్ ఎలా అవుతారు ఏంటి అని అడుగుతున్నాను కానీ, బట్ చెక్ చేసుకోవడానికి ఒక మిషన్ కావాలి మనకి. అలాంటి మిషన్ ఈరోజు మేము ముందు పెట్టాను. 45 మినిట్స్ అయితే అయిపోయింది. సో కాబట్టి వీటన్నిటికీ మన దగ్గర పరిష్కారం ఏంటంటే సప్లిమెంట్స్ ఉన్నాయి. ఫుడ్ సప్లిమెంట్స్ అని పిలుస్తాం. అందులో మన సనెజ్ కంపెనీ తరపున మనకి ద మేజర్ బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్ అకాయ్ సోనా దొరుకుతుంది. విత్ 15 బెర్రీస్, సూపర్ బెర్రీస్. అది కూడా నార్మల్ బెర్రీస్ కాదు, సూపర్ బెర్రీస్తో ఈ ప్రోడక్ట్ని తయారు చేయడం జరుగుతుంది. దట్టు దీనికి వరాక్ వాల్యూస్ కూడా 208 వరాక్ వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ప్రీమియర్ బ్లెండ్ అంటారు, అంటే ఎక్స్ట్రాక్ట్ అని పిలుస్తాము. ఈ యొక్క బెర్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోడక్ట్ని మనకు అందజేయడం జరుగుతుంది సనెజ్ కంపెనీ, వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో. ఇది ఎవరు తీసుకోవాలి అంటే, ఎవరికైతే 9 అండ్ బిలో వచ్చాయో, 10కి 10 వచ్చిన వాళ్ళకి అవసరం లేదు. 9 అండ్ బిలో వచ్చిన వాళ్ళు అందరూ దీన్ని తీసుకుంటే మీకు మార్కులు పెరుగుతాయి. ఎందుకు తీసుకోవాలి మీకు అర్థమైంది కదా ఇప్పుడు. ఎందుకంటే ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకు తీసుకోవాలో ఆన్సర్ చేయాలి. దానికోసం బిఫోర్ సబ్జెక్ట్ నేను ఇచ్చింది మీకు. బిలో 9 ఉన్నాయా, ఖచ్చితంగా మీరు ఈ ప్రోడక్ట్ని ఉపయోగించినట్లయితే ఇంప్రూవ్మెంట్ వచ్చి నెక్స్ట్ లెవెల్కి ఎవ్రీ మంత్ మీ స్టేజెస్ మారిపోతాయి అనమాట. అఫ్ కోర్స్ మీరు 4లో ఉన్నారు, 1 మంత్ అకాయ్ సోనా బెర్రీస్ వాడారు అనుకోండి, ఇది నెక్స్ట్ మంత్కి అంతా కూడా మీరు 5లోకి వెళ్తారు. ఆ తర్వాత మంత్ 6, ఆ తర్వాత మంత్ 7కి అలా రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఏర్పడతాయి అనమాట. కాబట్టి ఎవరైతే 9 అండ్ బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బెర్రీస్ని తీసుకోండి. ఎలా తీసుకోవాలంటే 25 ml నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటరు, వీలైతే గాజు గ్లాసులో వాటర్ తీసుకొని దాంట్లోకి ఇది 25 ml మిక్స్ చేసి జస్ట్ స్పూన్తో అలా షేక్ చేసి డ్రింక్ చేయడం. డ్రింక్ చేసేటప్పుడు కూడా నిదానంగా, స్మూత్గా, టీ తాగినట్లు, కాఫీ తాగినట్లు బాగా ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ తీసుకోవాలి. అప్పుడు 100% ఇది పనిచేస్తుంది. ఏదో అలా తాగేస్తే లాభం లేదు, ఆస్వాదిస్తూ ఫీల్ అవుతూ తీసుకోవాలి. అలా తీసుకుంటారని ఆశిస్తున్నాం. రైట్, క్లియర్ కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ మనం మాట్లాడుకుందాం. ద బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్కి దానికి నెక్స్ట్ లెవెల్ అనమాట. దట్ మీన్స్ ఇందులో 15 ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, 15 వచ్చేసి బెర్రీస్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది వరకు చెప్పుకున్న ప్రోడక్ట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అడిషనల్గా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అందుకని దీన్ని అకాయ్ సోనా ప్లస్ అని పిలుస్తాము. వరాక్ వాల్యూ కూడా 483 ఉంటుంది దీనికి.
రైట్ 483 ఉంటుంది. సో ఇది ఎవరు తీసుకోవాలి? చాలా సింపుల్ ఆన్సర్. ఎవరికైతే 9 అండ్ బిలో వచ్చాయో వాళ్ళు ప్లస్ తీసుకోవాలని చెప్పాను కదా, అకాయ్ సోనా తీసుకోవాలని చెప్పాను. ఎవరికైతే 6 అండ్ బిలో మార్క్స్ వచ్చాయో, 6 అండ్ బిలో వచ్చాయో అవుట్ ఆఫ్ 10కి, వాళ్ళందరూ అకాయ్ సోనా ప్లస్ తీసుకోవాలి. రైట్, క్లియర్ కదా? చాలా ఈజీ ఆన్సర్ దొరికింది మనకి. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఎవరికైనా మీరు ఇచ్చేటప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా 7 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ 25 ml నార్మల్ వాటర్లోనే తీసుకోవాలి, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో. అండ్ గాజు గ్లాస్లో తీసుకుంటే సేఫ్ అన్నమాట. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకోసారి రేపు మనం టుమారో కుదిరితే, నేను రేపు బయట వెళ్తున్నాను, కుదిరితే నేను రేపు ఎక్కడో చోట కంఫర్ట్గా ఉంటే ల్యాప్టాప్లో అయినా మీకు ట్రైనింగ్ ఇస్తాను. షెడ్యూల్ అనేది నేను మార్నింగ్ పంపిస్తాను. సో నాకేమనిపిస్తుందంటే 45 మినిట్స్ కన్నా మీరు ఎక్కువసేపు వినలేరేమో అనుకుంటున్నా. అంతకు ముందు మాట్లాడుకున్న విషయాలన్నీ మర్చిపోతాం కాబట్టి. రైట్, ఇప్పటి వరకు విన్నందుకు మీకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకుందాం అన్న ప్రయత్నంలో నేను ఉన్నాను. ఎస్, లెటెస్ట్ కలెక్ట్ ఫీడ్బ్యాక్ మనం చెక్ చేద్దాం. సో మీకు హ్యాండ్ రైజ్ చేసే అవకాశం ఇస్తాను. ఈరోజు మాట్లాడుకున్న ఈ టాపిక్ పైన ముఖ్యంగా 10 ఇండికేట్స్ అండ్ 2 టాపిక్స్ బిఫోర్ దట్ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటిపైన మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఏమనిపించింది అనే విషయం చెప్పండి. నెక్స్ట్ మీకు ఏం కావాలి అనేది ఇలా మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్ని తీసుకెళ్దాం. రెగ్యులర్గా సియు అన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని 2.5 hours చేయాలి. ఈరోజు 45 minutes కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ 45 minutes, తర్వాత 45 minutes అలా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేద్దాం. రైట్, ఫుల్ సెషన్ కావాలంటే ఎస్టర్డే మనం చేసాం, ఆ వీడియో కూడా మీ దగ్గర ఉంది యూట్యూబ్లో, అది కూడా మీరు చూసుకోవచ్చు. రైట్, ఇప్పుడు మనం ముత్తయ్య గారు అన్మ్యూట్ చేస్తున్నాం సార్, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. బ్రేమాని సార్, ప్లీజ్. సార్ ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి 10 ఇండికేటర్స్ అనే దాని మీద మాత్రము మనిషి తింటున్నాడు ఉంటున్నాడు అని చెప్పడానికి కరెక్ట్ ఇచ్చారు సార్. ఏం తింటున్నావు, ఎంత పూర్తి తరుగుతుంది, ఎంత పూర్తి నిద్రపోతున్నావు, ఎంత నీతో బాడీలో ఎంత స్టెమినా వస్తుంది అన్న దాని గురించి కరెక్ట్ చెప్పారు సార్. ఏ డాక్టర్ చెప్పకుండా మీరు డాక్టర్ లాగా అన్ని క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ మాతోనే తీసుకొని మళ్ళీ మాకే మీరు ఉల్టా ఆన్సర్ పెట్టారు సార్. అయితే ఇవాళ అయింది ఏంటంటే దీని మీదకి వెళ్ళి వచ్చిన ఆన్సర్ మీదకి వెళ్ళి మీరు ఏ బ్రాండ్ తాగితే ఏ రిజల్ట్ వస్తారని అది మాకు మీరు ఉల్టా చూపించారు సార్. ఈ చేత తీసుకొని బయట బ్రాండ్కి వెళ్ళొద్దండి సార్. చాలా కాన్సెప్ట్ మాత్రం చాలా నచ్చింది సార్. అందులో నాకు వచ్చేసి 8 నేను 8 టిక్ చేశాను సార్. నాకు 8 బాగున్నాయి, 2 జర్ర లాస్ట్ 2 జర కింద మీద ఉన్నాను, అందుకే 8 టిక్ చేశాను సార్ మీరు ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కి. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన టైం, మంచి టైం వెచ్చించి నిన్న బాగా ఇచ్చారు హెల్త్ పరంగా. ఇవాళ ఇచ్చిన 10 కండిషన్స్ లో నాకు 8 నచ్చినాయి సార్. 10 కూడా లింకడానికి చూస్తున్నా, కానీ 2 జర కింద మీద చేస్తున్నాయి చిన్న అనివార్య కారణాల వలన. ఆ 2 కవర్ చేస్తాను సార్. రెండింటిని కవర్ చేయాలంటే వెరీ సింపుల్, అకాయ్ సోనా ఈ రోజు యాడ్ చేయండి సార్. అకాయ్ సోనా ప్లస్ కంటిన్యూషన్ 6 months నుంచి కంటిన్యూషన్ ఇస్తున్నాను సార్ నేనైతే డైలీ. అయితే మీరు ఇంత ముందు మీరు 6 లోనో అట్లా ఉంటే పెరిగి ఉంటది అనుకుంటున్నా. ఏమో సార్, అంత అప్పట్లో మీరు ఇవాళ చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం అయితే కంటిన్యూషన్ నా దగ్గర అకాయ్ సోనా రెడీ ఉంది, ఇప్పుడు స్టాక్ ఆల్రెడీ. అకాయ్ సోనా ప్లస్ లో అయిపోయిన అకాయ్ సోనా నడుస్తుంది సార్ ప్రస్తుతం. అయితే ఇంకా కంటిన్యూ చేయండి, 10 వచ్చేంత వరకు కంటిన్యూ చేస్తున్నా సార్. ఇంకో 2-3 చేస్తాను. ఇంట్లో ఫ్యామిలీ మొత్తం చేస్తున్నాం సార్, మేము ఇద్దరం భార్య భర్తలు ఇద్దరం కంటిన్యూషన్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తున్నాను మేడం, మాట్లాడండి. అయిపోయింది. బ్రేమాని మేడం. ఓకే, టుడే సెషన్ ఇస్ చాలా ఎక్సలెంట్ సార్. yes మేడం. సో మీరు చెప్పిన 10 టాపిక్స్ అనేది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్. 10 టాపిక్స్ లలో 8 ఈస్ రైట్ మార్క్స్, ఒక 2 కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నాయి సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ మేడం, మీరు కూడా సేమ్ అకాయ్ సోనా వాడండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెక్ చేసుకోండి, మీ టీం మెంబర్స్ కూడా చెక్ చేసుకోండి, అర్థమైపోతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మనం సంధ్య గారు అన్మ్యూట్ చేస్తున్నాను మేడం, మాట్లాడండి. సంధ్య గారు ప్లీజ్. సార్. బ్రేమాని అండి. సార్ ఇవాళ ఎక్సలెంట్ సార్ మీరు చేసిన సెషన్స్ సార్. మనకు ఊర్లో అకాయ్ సోనా ప్లస్ అవైలబుల్ గా లేదు సార్. ఎక్కడ, ఏ ఏరియా మీరు? సార్ నల్గొండ సార్.
ఓకే, నల్గొండ స్టోర్లో అకాయ్ సున్నా ప్లస్ లేదా, అకాయ్ సున్నా లేదా? ప్లస్. ఓకే, నల్గొండ అంటే మీకు పెద్ద ఇష్యూ కాదు. నెక్స్ట్ చోటపల్లి ఉంది దగ్గరగా, హైదరాబాద్ ఉంది స్టోర్, అక్కడి నుంచి తెప్పించుకోండి. చోటపల్లి ఎందుకంటే మా పిఎల్ఆర్ సారు మనకు అది మా శరీరం మీద కొంచెం పొడ లెక్క ఉంటే అదే రాసిరు సార్, అందుకనే మనకు ఎలిజిబుల్ అవుతుందేమని. గ్రేట్ గ్రేట్. మీకు మేము సౌత్ ఇండియాలో లేనప్పుడు స్టార్ట్ చేసాం బిజినెస్ని. మీకు ఒక్క నల్గొండలో లేకపోతే తెలంగాణలో బోల్డ్ అండ్ స్టోర్స్ ఉన్నాయి, ఎక్కడైనా తెప్పించుకోండి మీ సీనియర్స్ ద్వారా, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. లక్ష్మమ్మ గారు అన్మిట్ చేస్తున్నానమ్మా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమనే మేడం. సార్ నేను 2 టచ్ చేసిన సార్. 2 టచ్ చేశారా? ఓకే, పర్లేదు. సార్ హెల్త్ కోసం అనుకొని చేసిన సార్. గ్రేట్ గ్రేట్ మేడం, మీరు పార్టిసిపేట్ చేశారు అంటే మీకు 10 ఇవ్వచ్చు, 10 మార్కులు ఇవ్వచ్చు. సార్. బట్ హెల్త్ కేర్ కి సంబంధించి 2 ప్రొడక్ట్స్ అయితే ఈరోజు చెప్పాను కదా, మిగతా ప్రొడక్ట్స్ పైన మనం నెక్స్ట్ మీటింగ్స్ లో మనం మాట్లాడుకుందాం. అప్పుడు మీరు ఏం వాడాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మేడం. నేను నాకైతే నాకు కంటిన్యూ చేస్తున్నా సార్. ఎన్ని రోజులుగా 3 వాడుతున్నారండి? months 3 months అవుతుంది. ఓకే మేడం, ఈసారి అకాయసోనా అయిపోయిన తర్వాత ప్లస్కి వెళ్ళి ప్లస్ వాడుతున్నారా? ఇంకేమైనా వాడుతున్నారా మేడం? ఇంకా హెల్త్ సప్లిమెంట్, థైరాయిడ్ కు, బీపీ, షుగర్ తగ్గింది కానీ 6 నెలలు వాడమన్నారు సార్. నాకు 15-20 రోజులలో కంట్రోల్ అయింది. గ్రేట్. కానీ 6 నెలలు కంటిన్యూ చేయమని చెప్పిండు సార్ జిఆర్ఎన్ సార్. 10 మార్కులు వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. పెద్దవారు మాట్లాడారు చూడండి, మీకు చాలా బాగా చెప్పారు. అలా మీరు కూడా మీ ఫ్యామిలీలో పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళకి కూడా హెల్త్ చెక్ చేసుకోవడానికి ఇది ఒక మేజర్ ఇండికేషన్ అనమాట. ఇప్పుడు మీరు హెల్త్ చెకప్ మిషన్ ఎక్కడుంది అంటే మీ దగ్గరే ఉంది. ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేసి అందరూ ఆన్సర్ తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ, Yes, sir. ఆల్ ద బెస్ట్. విజయలక్ష్మి మేడం అన్మిట్ చేస్తున్నాను మేడం, మాట్లాడండి ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రేమానే మేడం. నిజంగా సార్ ఇది ముత్తే సార్ చెప్పినట్టుగా ఎవరి హెల్త్ వాళ్ళే చెకప్ చేసేసుకున్నాం. ఏ ఇండికేషన్ అట్లాంటిది ఏ టూల్ కిట్ కూడా లేకుండా అర్థమైపోయింది. కానీ నాకు ఒక చిన్న డౌట్ సార్ ఇక్కడ, మళ్ళీ మీరు ఏమనుకోనంటే నేను చెప్తున్నాను. ఎందుకు కొన్ని విషయాలలో ఇప్పుడు అన్ని పాయింట్స్ ఓకే సార్, అన్నిట్లలో ఆన్సర్ కరెక్ట్ గా చేయగలుగుతున్నా. ఒక విషయంలో పాజిటివ్ థాట్స్ అంటారు కదా, ఒక్కోసారి పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఒక్కోసారి నెగిటివ్ థాట్స్ వస్తాయి సార్. ఇది మనం టిక్ చేయాలా వద్దా? కానీ నేను టిక్ చేసేసిన సార్ దాని అయితే. ఓకే మేడం, పర్వాలేదు. దీనికి స్పిరిచువల్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి మేడం. అదే సార్, ఇప్పుడు మాక్సిమం మేము స్టార్టింగ్ జాయిన్ అయినప్పటికి స్పిరిచువల్ స్టేజ్ అంటేనే మాకు అసలు తెలియదు. ఎందుకంటే మేము జస్ట్ మామూలుగా వచ్చినట్టు వచ్చేసినాం, ఏదో వచ్చినామా వాడుకున్నామా ప్రొడక్ట్స్ వాడుతూ వచ్చినాం. బట్ ఏంటంటే ఈ 8 month జర్నీలో మాత్రం చాలా అంటే చాలా నేర్చుకున్నాం సార్. ఇక్కడ ఎట్లా అంటే కర్మ సిద్ధాంతం అవన్నీ, అసలు కర్మ అంటే ఏంది, నీ కర్మరా బాబు అంటే అట్లా అనుకున్నాం. కానీ కర్మ అంటే ఎంత ఉంది అని ఇప్పుడు నిజంగా అర్థమైంది సార్. అసలు మనం ఇప్పుడు తిరిగే ఎన్విరాన్మెంట్, మన పక్కన ఫ్రెండ్ సర్కిల్, ఇవాళ మీరందరితో మాట్లాడుతుంటుంటే నిజంగా మేము స్పిరిచువల్ స్టేజ్ కి ఇప్పుడు దగ్గరగా వస్తున్నాం కొంచెం కొంచెము. ఇవన్నీ 10 కావాలంటే ఇంకా కొంచెం టైం. ఇలాంటి మీటింగ్స్ వింటూ అకేసోనా ప్లేస్ లో అయితే మేము ఆల్మోస్ట్ 4 వరకు అయితే అయిపోయినాయి. అయినా కూడా నేను 7, 8 అనుకున్నా కానీ, బట్ మరీ మనకు మనం గుడ్ అండ్ కేసుకోవాలని చెప్పేసి ఎటు పోయినా అకేసోనా ప్లేస్ లోనే ఉన్నాం అనమాట. ఓకే ఓకే మేడం, గ్రేట్ మేడం, ఎక్సలెంట్. ఇంకా దీనిపైన నేను కూడా ఇప్పుడే కొత్తగా తీసుకొచ్చాను కదా, ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తాను. సో తద్వారా చాలా ఏమంటే మనము డబ్బుతో పని లేకుండా హెల్త్ చెకప్ సెల్ఫ్గా చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు. ఫస్ట్ అది తెలియాలి. సరే. మనం హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి వేరే వాళ్ళకి కూడా ఈ ప్రశ్నలు వేసి మీరు ఆన్సర్ రాబట్టచ్చు. తర్వాత మీరు ప్రోడక్ట్ గురించి ప్లాన్ గురించి చెప్తే వింటారు అనమాట. నిజం సార్, ఇవి మనం బయట వీళ్ళకి ప్లాన్ చెప్పొద్దు అసలు. ఇంకా జస్ట్ ఇవి మీకున్నాయా, మీరు ఈ స్టేజ్ లో ఉన్నారు, సో ఈ స్టేజ్ లో ఉంటాయి ఇది, ఈ స్టేజ్ లో ఉంటాయి ఇది అని చెప్పి వచ్చేస్తే వాళ్ళకు నైట్ నిద్ర అనేది రాదు. అట్ అయిపోతుంది, బిజినెస్ వేరే లెవెల్లో స్టార్ట్ చేసుకోవచ్చు అనిపించింది సార్. ఇట్లానే వెల్త్కి సంబంధించి కూడా ఓ 10 క్వశ్చన్స్ తయారు చేస్తాను మేడం. అప్పుడు చాలా వాళ్ళకి బాగుంది. చేయాలా లేదా అనేది కూడా అర్థమవుతుంది. లాస్ట్ పాయింట్ అడగో సార్, మీకు స్ట్రెస్ లో ఉన్నారా, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లుంది? అయ్యో బాబా మీ స్ట్రెస్ ఇక్కడ సరే ఓకే నేను తర్వాత వస్తా అని చెప్పి మెల్లె సజెషన్ చేసి వచ్చేస్తే అక్కడ వర్కౌట్ అయిపోతుంది సార్. మీ ఐడియాలు ఇవ్వండి, ఇవన్నీ కాదు. ఇది చాలా మంచి టిప్ అనిపిస్తుంది నాకు. రేపటి నుంచి ఫాలో అవ్వచ్చు బిజినెస్ లో. షూర్ మేడం.
డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ మేడం. తద్వారా మీరు ఎక్కువ ప్రోడక్ట్స్ యూజర్స్ అని తయారు చేయొచ్చు, కన్జ్యూమర్స్ని ఎక్కువ మందిని తయారు చేయొచ్చు. అదే సార్ నాకు అనిపించింది. ఇంకా ఫోర్స్ ఉండదు ఇంక ఇక్కడ, వాళ్ళకై వాళ్ళు ఇంట్రెస్టింగ్ వస్తారు. ఎస్ మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రైట్ మేడం. నెక్స్ట్ మనం రమేష్ గారు కోలా అన్మ్యూట్ చేస్తున్నాను, మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ సార్. ప్రేమ్ మార్నింగ్ అండి రమేష్ గారు. గ్రేట్ గ్రేట్, మీరు రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఓకే సార్, సూపర్ గా ఉన్నది సార్ ఈ రోజు కానీ చాలా మంది స్పందించకపోతే కూడా 10 మార్కులు రావండి, అది కూడా చెప్తున్నా. అవును సార్. చూస్తున్న వాళ్ళందరికీ కూడా చూసే వాళ్ళ, చేసే వాళ్ళ, మాట్లాడే వాళ్ళ అనేది ఇంపార్టెంట్ కదా. మీరు ఏమి స్పందించట్లేదు అంటే సంథింగ్ 10 మార్కులు అవును రావు. సార్. అవును సార్, అది Okay. అర్థమైనట్టు అర్థం రమేష్ కానట్టు గారు అనేది మాట్లాడండి. ఇది కూడా సార్. ఈ రోజు సెషన్ లో మనకు ఈ 10 టిప్స్ మెథడ్ అనేది చాలా బాగుంది సార్. ఎందుకంటే మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి హెల్త్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ ఎంత చేసినా కానీ వాళ్ళు వేరే రకంగా ఏదో వీళ్ళ ప్రోడక్ట్ అమ్మడానికి వచ్చిర్రు అనేటువంటి ఫీలింగ్స్ తో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం డైరెక్ట్ ప్రోడక్ట్ గురించే చెప్తాం, ఇది తీసుకోండి మీ హెల్త్ కు బాగుంటది అనే బదులు అట్లా చెప్పకుండా ఈ ప్రొడక్ట్ వాల్యూ చెప్పేస్తే, ఈ ప్రొడక్ట్ వాల్యూ కంటే ముందు ఈ 10 టిప్స్ వాళ్ళకు చెప్పేస్తే దాంట్లో వాళ్ళే చెప్పేస్తారు నాకు ఇట్లున్నది ఇట్లున్నది అంటే మీరు ఇప్పుడు దీన్ని వాడుకోవచ్చు, ఈ రకంగా వాడితే మీకు మీ పొజిషన్ ఇది ఉన్నది అని అనేది వాళ్ళకి చెప్పగానే చెప్పినట్టు అవుతుంది సార్. సో ఇటు ప్రొడక్ట్ వాల్యూ చెప్పినట్టు అవుతుంది, ప్రొడక్ట్ సేల్ అవుతుంది. అది బెస్ట్ మెథడ్ సార్. ఎందుకంటే ఫస్ట్ మనము ప్రొడక్ట్ వాల్యూ పూర్తి చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. ఫస్ట్ వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇది 10 టిప్స్ మెథడ్ చాలా బాగున్నాయి సార్, చాలా బాగా నచ్చింది. రైట్, ఆల్ ద బెస్ట్ Business- అండి. గ్రేట్. Thank you. మీరు ఎన్ని మార్కులు వేసుకున్నారు? సార్ నేను 6 వేసుకున్నాను సార్. ఓకే, గ్రేట్. చాలా నిజాయితీగా వేసినట్లు అనిపిస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని దగ్గరగా అబ్జర్వ్ చేశాను కాబట్టి. అవునా సార్. రైట్ అండి, గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. రైట్, ఇలానే you, sir. మనం హెల్త్ పైన కూడా చేద్దాం. వెల్త్ పైన ఓకే సార్. వెల్త్ పైన కూడా Okay, 10 sir. పాయింట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే అప్పుడు మనం ఎన్ని మార్కులు వేసుకోవాలి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కొంతమందికి ఈరోజు కొత్త వరకే అర్థమైంది, బట్ నేను కూడా ఇంకా డెప్త్గా సమయం అక్కడ కేటాయించలేదు. కాబట్టి నెక్స్ట్ టైం మనం సెషన్ చేసినప్పుడు ఫిజికల్గా నేరుగా మీ ఏరియాకి వచ్చి మాట్లాడినప్పుడు దీనిపైన డెప్త్గా తయారు చేద్దాం. దీన్ని ఇంకా తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను, అప్పుడు ఇంకా స్పష్టంగా మనకు బాగా అర్థమవుతుంది. ఓకే సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. సో Thank you, ఈ రోజు సెషన్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, మీరు కూడా కొత్త వారిని తీసుకొచ్చారు. ఎవరైనా కొత్త వారు అటెండ్ అయ్యి ఉంటే మీకు కూడా ఈ సబ్జెక్ట్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. మోర్ ఓవర్ ఈ బిజినెస్ గురించి, ఈ ప్రోడక్ట్ గురించి, ఈ కంపెనీ గురించి ఇంత మించి మీరు కనుక్కోవాలి అనుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా ఫర్దర్ కమ్యూనికేషన్ చేయండి. వారికి చాలా తెలుసు, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలన్నా రెండింటికి అవకాశం మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తుల ద్వారా సంప్రదించండి. డెఫినెట్గా మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రైట్ టైం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ జూమ్ మీటింగ్లో. ఆల్ ద బెస్ట్. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్. బాయ్ బాయ్. రైట్, మీరు లీవ్ తీసుకోండి, నేను యూట్యూబ్లో ఉండే వాళ్ళతో మాట్లాడేసి వచ్చేస్తాను.